మీరు బహుముఖం అనే ఒక మూవీని మీరే ప్రొడ్యూస్ చేసి మీరే డైరెక్ట్ చేసి అండ్ యూ యాక్టెడ్ యాజ్ అ లీడ్ రోల్ అండ్ ఎన్ని డేస్ పట్టిందండి మీకు? సో ఫిల్మింగ్ చేయడానికి బ్రో ఆల్మోస్ట్ 23 days పట్టింది. థ్యాంక్ గాడ్ రీషూట్స్ ఏం పడలేదు. సో ప్రీ ప్రొడక్షన్ కొంచెం స్ట్రాంగ్గా చేయడం వల్ల 23 daysలో ఫినిష్ చేస్తాం మనం. 23 days లో మూవీ షూట్ ఫినిష్ చేస్తాం. ఓకే, అది లైక్ ఐ హర్డ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టారు, దాని రిలీజ్ కూడా చాలా టైం పట్టింది. అవును. అండ్ దట్ వాస్ నాట్ దట్ ఈజీ ఫర్ యూ. అవును. అంటే వాట్ ఆర్ ద పెయిన్స్ యూ హ్యాడ్? So as a newcomer, everyone has to go through this pain, struggling phase. So manakentante main ga connections lekapodam valla pitching it to theaters or pitching it to OTT platforms was a challenging part. So film ready ayi undindi, film festivals ki madhyalo evar kosam wait cheyakunda film festivals submit chesi lot of film festivals rewarded, recognize chesaru manni. దాని వల్ల ఇంకో కొన్ని డోర్స్ ఓపెన్ అయ్యాయి నాకు. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ పిలిచాయి, మాట్లాడాను. సో ఇలాంటివన్నీ జరిగింది. బట్ థియేటర్ బిజినెస్ టోటల్ మారిపోయింది కదా పాస్ట్ 1-2 years నుంచి. సో వన్ వీక్ వచ్చేసి 1 week పెద్ద మూవీస్కి. ఎన్ని డేస్ ఆడింది మన మూవీ? సో మన మూవీ యూఎస్లో 2 weeks ఉండింది. ఇండియాలో 1.5 week ఉండింది. వాట్ ఎవర్ యూ స్పెంట్ బయటకు వచ్చేసిందా? అంటే ఇట్ డిపెండ్స్ అగైన్, ఉన్నా కూడా ఎంతమంది వెళ్ళి వాచ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు వచ్చి మనది వచ్చి టైమింగ్ కొంచెం రాంగ్ టైమింగ్స్లో రెవెన్యూ అది బేసికలీ ఇట్స్ అగైన్ టోటలీ బాయిల్ డౌన్ టు వెన్ యూ మేక్ అ బిజినెస్ విత్ ఓటీటీ. అది అయితే అప్పుడు మనకి పెట్టింది వచ్చిందా లేదో తెలుస్తుంది. సో వెన్ ఇట్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ? సో మన యాక్చువల్ ఇప్పుడు ధీరజ్ మొగిలినేని అని చెప్పి ప్రొడ్యూసర్ ఉన్నారు, తను పిచ్ చేస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్. ఓకే, సో అది పిచ్ అయితే మనకి వెరీ సూన్ దిస్ మంత్ అనుకుంటున్నాను నేను. ఓకే,